ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ముఖ్యంగా వరుణ్ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే వ్యాలంటైన్ అన్న వెంటనే మన అందరికీ గుర్తొచ్చేది అమ్మాయిలు, లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్, తుప్పళ్ళు, ఓయోలు, పార్కులు, బంచిక్లు ఏవేవో గుర్తొస్తాయి. అవన్నీ కాదయ్యా, చెప్తున్నా కదా. ఆ రోజు 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు? ఆ రోజుని బ్లాక్ డే అని కూడా అంటారు. వ్యాలంటైన్స్ డే కాదు, ఆ రోజు ఒక బ్లాక్ డే అనమాట. సో ఆ డే ఎందుకు అలా అంటారు అనేది అందరికీ ఏదేదో చిల్లర కొంచెం తెలుసు. కానీ ఈ సినిమాలో అనేది డీటెయిల్గా చూపించారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా ఫైటింగ్ సీన్లు అంటే ఎవరైనా కత్తులతో మొత్తం ఫైటింగ్లు, చేతులతో ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఈ సినిమాలో అలా కాదన్న. మొత్తం ఫ్లైట్లతోనే ఫైటింగ్ అన్న. ఆకాశంలో ఫైటింగ్ సీన్లు ఉంటాయి. అంటే ఫ్లైట్లు ఇలా వెళ్తుంది ఎక్కడి నుంచో వెళ్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బుల్లెట్లు అన్న, ఎవరైనా ఇంత చిన్న బుల్లెట్లు చూసి ఉంటాం, కానీ సినిమాలో ఇంత పెద్ద బుల్లెట్లు ఉన్నాయన్న. ఆ బుల్లెట్లు చూసాక పిచ్చెక్కిపోయింది అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. అంటే ఆ 40 మందిని చంపినందుకు, పాకిస్తాన్ వాళ్ళు చంపినందుకు మన ఇండియన్ ఆర్మీ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా రిప్లై ఇచ్చారు, పాకిస్తాన్ వాళ్ళకి ఎలా అయితే నోట్లో దింపారు, ఎక్కడెక్కడో పెట్టారు, అదంతా చూపించారు సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. సో మీరు చూడండి, నచ్చుతుంది. హీరోయిన్ అన్న మన్షు చిల్లర్, ఆమె అయితే చాలా అంటే చాలా బాగా చేసిందన్న. అంటే స్టార్టింగ్లో రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఎలా అయితే చూస్తూ ఉండిపోయాం అనిపించిందో, అలానే లాస్ట్లో కూడా ఎమోషన్ సాంగ్ ఉంటుంది. అక్కడ కూడా అందరూ ఎమోషన్ ఫీల్ అయ్యామన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇది కమర్షియల్ మూవీ, ఇంత లక్షలు వస్తాయి, ఇంత ఇవి ఉండాలి అవి ఉండాలి అని ఏం చూడకండి. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. నేను దేశభక్తుడిని, నేను ఇండియన్ని అన్న ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి. మీకు నచ్చే సినిమా అన్న ఇదైతే. అంతే అన్న, థ్యాంక్ యూ అన్న. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూసా అన్న నేను. ఈ సినిమా ప్రతి ఒక్క ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రశాంతంగా ఇలా బతుకుతున్నామంటే దానికి కారణం అక్కడ బోర్డర్లో మన కోసం పనిచేస్తున్న ఆర్మీ పైలట్స్. నిజంగా ఎంత బాగుంటే సోనీ ప్రజెంట్ చేసింది, ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా అసలు నిజంగా నాకైతే అన్న రియల్గా జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ తీసుకుని ఈ సినిమా చేశారు. అప్పుడు మనకి February 14 వ్యాలంటైన్స్ డే రోజున 40 మంది సోల్జర్ని పాకిస్తాన్ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేశారు. దానికి మన వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళ ఏరియాకి వెళ్ళి 300 మందిని, వాళ్ళ పాకిస్తాన్లోకి వెళ్ళి 300 మందిని రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు. అసలు ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఏంది, అసలు ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అన్న ప్రతి ఒక్కరికి జస్టిఫికేషన్ ఇచ్చారు. వ్యాలంటైన్స్ డే రోజున మనకు చేసిన మన ఆర్మీ వాళ్ళని చంపిన దానికి ప్రతీకగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా వ్యాలంటైన్స్ డే, ఐ లవ్ వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఒక బాంబు మీద రాసి వాళ్ళ ఏరియాలో వేస్తే అసలు 300 మందిని ఓచకొతకు వచ్చినట్టుకు వచ్చారు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. వరుణ్ తేజ్ లైఫ్లో ద బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా నేను చెప్పగలను ఆపరేషన్ వ్యాలంటైన్. ఆ రేంజ్లో ఉందన్న. నిజంగా ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఈ సినిమాలో చేసిన కష్టం కానీ చాలా బాగా కనిపించింది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ జెట్ ఫైట్స్ నడిపే విధానం కానీ కొన్ని కొత్త తీసుకొచ్చారు. అవన్నీ కూడా నిజంగా మన ఇండియన్ ఆర్మీ ఇంత కష్టపడుతుందా మన కోసం, వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి ప్రాణాలు కూడా పణంగా పెట్టి కూడా నిజంగా పణంగా పెడితే కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది తిరిగి వస్తున్నారన్న. ప్రతి ఒక్క ఇండియన్ ఖచ్చితంగా చూడాలి. మన కోసం మన ఆర్మీ పైలట్స్, నావీ ఎంత కష్టపడుతుంది ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాలి. ఆ విధంగా డైరెక్టర్ గారు ఈ సినిమా చూపించడం అనేది, సాక్షి శంకర్ ఏదో ఉంది డైరెక్టర్ గారి పేరు, ఆయన ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్తో తీసిన మూవీ లాగా అనిపించింది. ఉన్నవి ఉన్నట్టు చూపించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ కాబట్టి నేను ఇదే చెప్తున్నా. సినిమా అయితే మాత్రం అల్టిమేట్ బ్లాక్ బస్టర్. వరుణ్ తేజ్ లైఫ్లో ద మోస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఆపరేషన్ వ్యాలంటైన్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలన్న. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ.